ఇప్పుడు ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ అల్గోరిథం మోడ్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్లో సెకండ్ ఇంతకుముందు వీడియోలో ప్రోగ్రామ్లో చూసినాం. ఇప్పుడు ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ అల్గోరిథం ఇలా ఏమిటంటే మనకున్న మెమరీ సిపియు, ఇక్కడ ఉన్న ఐఓ డివైస్ ఇప్పుడు ఒక సిపియు ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఐఓ డివైసెస్ ఏం చేస్తాయంటే ఇంటరప్ట్ పంపుతుంది. ఆ ఇంటరప్ట్ పంపిన ఐఓ డివైజెస్ సిపియు ఏదైతే ప్రోగ్రామ్ అది ఎగ్జిక్యూట్ చేసిండో దాన్ని ఆపేసి ఆ ఐఓ డివైసెస్ ఆపరేషన్ ఏంటో అది కంప్లీట్ చేసేసుకొని తర్వాత ఇంటరప్ట్కి అక్నాలజ్మెంట్ పంపుతుంది. ఇదే జరుగుతుంది ఐఓ ఇనిషియేటెడ్ ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఐఓలో. ఇక్కడ అదే మనం ఇంగ్లీష్లో రాస్తాం. చూడండి, ఇన్ దిస్ మే ఒక ఎక్స్టర్నల్ asynchronous input that would inform the processor that it should complete whatever instruction it is currently being executed and fetch a new routine, interrupt service routine. సో అర్థమవుతుందో సిపియు ఏదైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుందో ఎప్పుడైతే ఐఓటీ సిస్టమ్ నుంచి నీకు ఇంటరప్ట్ ఐఎన్టీఆర్ అని ఉంటుంది. ఇంటరప్ట్ రాగానే ఒకవేళ దాని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అది ఆపేసి ఐఓ డివైసెస్ ఏదో ఉందో ఐఓ డివైస్ సిస్టంలో ఇంటరప్ట్ వస్తుంది కదా. సో ఐఓ ఏదైతే ఇచ్చిందో ఆ ఆపరేషన్ కంప్లీట్ చేసుకుంటుంది. కంప్లీట్ చేసేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది సిపియుకి. సో నా దగ్గర నువ్వు పంపిన ఇంటరప్ట్ వచ్చిందని ఎట్లా చెప్తుంది సిపియు? మళ్ళీ ఇంటరప్ట్ అక్నాలజ్మెంట్ పంపుతుంది. ఐఎన్టీఆర్ అంటే ఇంటరప్ట్ రిక్వెస్ట్ ఐఓ సిస్టమ్ నుంచి వస్తాయి. వాళ్ళు సిపియు నువ్వు పంపిన ఇంటరప్ట్ నాకు దగ్గరికి వచ్చిందని ఎట్లా చెప్తారంటే ఐఎన్టీఆర్ ఇంటరప్ట్ అక్నాలజ్మెంట్ పంపుతుంది. ఇది ఇట్లా జరిగేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇప్పుడు సిపియు ఉంది, మన దగ్గర ఉన్న సిపియు. సో ఇక్కడ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అని ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంటరప్ట్ పంపిండో ఇక్కడ నేను చూపిస్తాను, రైట్ సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చినాకనే అది ఏం చేస్తుంది, ఇక్కడ దీన్ని సబ్ రొటీన్ అంటారు. సో ఫస్ట్ పోయి ఇంటరప్ట్ రాగానే ఏం చేస్తుంది, పోతుంది సిపియు అక్కడ పోయి ఆ సబ్ రొటీన్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ ఆ సబ్ రొటీన్ మళ్ళీ ఇంకో ఇంటరప్ట్ ఉండొచ్చు. ఆ ఇంటరప్ట్కి ఇంకేముంటుంది, ఇంకో సబ్ రొటీన్ ఉంటుంది కరస్పాండింగ్. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా. సబ్ రొటీన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేయాలి ఫస్ట్. అది సబ్ రొటీన్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అవుట్ సైడ్ ఉంటాయి, ఐఓ డివైజెస్ దగ్గర ఉన్న ఇన్స్ట్రక్షన్స్. తర్వాత మళ్ళీ ఇంటరప్ట్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సిపియుకి వెళ్ళిపోయింది. ఓకేనా. ఇది ఒక కేసు అర్థం. ఇది అలా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వెక్టర్ ఇంటరప్ట్, ఇంకోటి నాన్ వెక్టర్ ఇంటరప్ట్. ఇప్పుడు నేను చదువుకున్నది వెక్టర్, నేను మీకు చెప్పింది. వెక్టర్లో ఏమవుతుందంటే సిపియు అనేది గో టు ద స్పెసిఫిక్ లొకేషన్ వేర్ ద ఇంటరప్ట్ అక్కర్స్. సో ఇది ఇంటర్నెట్ సర్వీస్ రొటీన్. దీంట్లో ఎక్కడైతే ఇంటరప్ట్ అక్కడైనా సిపియుకి తెలిసి ఉంటుంది. సో ఆ స్పెసిఫిక్ లొకేషన్కి వెళ్ళిపోయి ఎక్కడైతే ఆ సబ్ రొటీన్ ఉందో దాని అంతా ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒక దానిలో ఇంకో ఇంటరప్ట్ ఉంటే ఆ ఇంటరప్ట్ కరస్పాండింగ్ సబ్ రొటీన్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ గో బ్యాక్ టు ద ప్రీవియస్ ఇంటరప్ట్ సబ్ రొటీన్, మళ్ళీ బ్యాక్ టు ద సిపియు. సో సిపియుకి అది ఎక్కడ ఇంటరప్ట్ అక్కడ ఉంటో ఆ స్పెసిఫిక్ లొకేషన్ తెలుస్తుంది. కేసు 7లో. ఇప్పుడు వెక్టర్ ఇంటరప్ట్లో. నాన్ వెక్టర్లో ఏమైపోతుందంటే ఎలా అంటే అడ్రస్ ఉంటుంది అన్నమాట. నాన్ వెక్టర్ ఇంటరప్ట్ అని ఇంకోటి ఉంటుంది. అల్ల ఏం చేస్తుందంటే ఇప్పుడు ఐఓ డివైస్ ఇంటర్ఫేస్ ట్రాన్స్ఫర్ ద అడ్రస్ వేర్ ద ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ లొకేటెడ్. సో ఇప్పుడు ప్రింటర్ తీసుకున్నాం. ఈ ప్రింటర్ అనేది ఒక ఐఓ డివైస్. సో ఇది ఏం చేస్తుందంటే దీనికి ఏం పంపుతుంది అంటే అడ్రస్ పంపుతుంది. 1000 ఈ లొకేషన్లో మన ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అని ఉంటుంది. సో దాని అడ్రస్ ఇప్పుడు సపోజ్ సెకండ్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఇంటరప్ట్ సబ్ రొటీన్ ఉంది. సో ఏం చేస్తుంది ప్రింటర్ దాని యొక్క ఇంటరప్ట్ సబ్ రొటీన్ అంటే సంథింగ్ ఇట్లా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్లుంటాయి అన్నమాట. సబ్ రొటీన్ అంటే మెయిన్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాని కింద ఇట్లుంటాయి, లోపల ఇట్లా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అయితే అడ్రస్ షేర్ చేస్తుంది నాన్ వెక్టర్ దాంట్లో. ఐఓ డివైస్ అడ్రస్ షేర్ చేయగానే దీని అడ్రస్ షేర్ చేస్తుంది ఐఎస్ఆర్ యొక్క అడ్రస్. ఐఎస్ఆర్ అంటే
ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. ఆ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ యొక్క అడ్రస్ స్టోర్ చేయగానే దాని లోపల అక్కడికి వెళ్ళిపోతే సేమ్ ప్రొసీజర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది సిపియు దగ్గరికి. ఇలా ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ యొక్క అడ్రస్ షేర్ చేయగానే అక్కడ ఉన్న దానికి పోయి ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇది వెక్టర్కి నాన్ వెక్టర్కి ఉన్న డిఫరెన్స్. అట్లనే ఇంటరప్ట్స్ 2 టైప్స్ ఉంటాయి, హార్డ్వేర్ ఇంటరప్ట్స్, సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్. హార్డ్వేర్ ఇంటరప్ట్స్ అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై ఎక్స్టర్నల్ సిగ్నల్స్ వస్తే హార్డ్వేర్. సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ అంటే లోపల ఉన్న కండిషనల్ ఇంటరప్ట్స్ కానీ ఇంటరప్ట్స్ కాజ్డ్ బై స్పెసిఫిక్ లోపల నుంచి వచ్చిన లైక్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ వల్ల స్పెషల్ ఇన్స్ట్రక్షన్తో ఏదైనా ఇంటరప్ట్ కాజ్ అయితే దాన్ని సాఫ్ట్వేర్. బయట నుంచి హార్డ్వేర్ సిగ్నల్ నుంచి ఎక్స్టర్నల్ సిగ్నల్ నుంచి వస్తే హార్డ్వేర్ ఇంటరప్ట్. మళ్ళీ మాస్కబుల్, నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్స్ అని ఉంటాయి. మాస్కబుల్ ఇంటరప్ట్స్ అంటే హార్డ్వేర్ ఇంటరప్ట్స్ అనమాట. ఇవి డిసేబుల్ ఆర్ ఇగ్నోర్డ్ బై ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపియు. సో వీటిని మనం డిసేబుల్ చేయొచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు. ఎలా ఏదో సిపియు ఇన్స్ట్రక్షన్స్తో డిసేబుల్ అని ఇగ్నోర్ చేయొచ్చు. సో ఇవన్నీ మాస్కబుల్లో అందుకే ఎనేబుల్, డిసేబుల్ ఇంటరప్ట్స్ అని ఉన్నాయి. ఎనేబుల్, డిసేబుల్ అని 2 ఉంటాయి ఇలా. వేరస్ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్స్ వచ్చేసి ఇంటరప్ట్స్ కెన్ నాట్ బి డిసేబుల్ ఆర్ ఇగ్నోర్డ్ బై ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద సిపియు. సో ఏవైతే సిపియు ఇన్స్ట్రక్షన్స్తోని ఇగ్నోర్ కావో, డిసేబుల్ కావో ఆ ఇంటరప్ట్స్ని నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్స్ ఇస్తారు. అర్థమైనా? ఒకవేళ సిపియు దగ్గర ఉన్న ఇన్స్ట్రక్షన్స్తోని ఇంటరప్ట్ ఇన్స్ట్రక్షన్స్ని డిసేబుల్ ఆర్ ఇగ్నోర్ చేయగలిగితే అది మాస్కబుల్ కిందకి వస్తుంది. అర్థమవుతుంది? ఒకవేళ అది సిపియు ఇన్స్ట్రక్షన్తో కాలేదు, వేరే ఇంటరప్ట్స్ని ఇగ్నోర్ చేయడం కానీ డిసేబుల్ చేయడం కానీ, సో అది నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్స్. అందుకే మాస్కబుల్లో ఎనేబుల్, డిసేబుల్ అని 2 వస్తాయి. సో ఆల్ అబౌట్ ద ఇంటరప్ట్. థర్డ్ ఇంకొకటి ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఐఓ. ఇంకా 2 డిఫరెన్సెస్ చూద్దాం. ప్రోగ్రామ్డ్ ఐఓకి, ఇంటరప్ట్ డివైస్ డ్రైవెన్ ఐఓకి. ప్రోగ్రామ్డ్ ఐఓ, ఇంటరప్ట్ డ్రైవెన్ ఐఓ. ఇంత ముందు వీడియో ప్రోగ్రామ్డ్ ఐఓ చూసినాం, ఇప్పుడు ఇంటరప్ట్ ఐఓ చూసినాం. 2 డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రోగ్రామ్ ఐఓలో ప్రాసెసర్ హ్యాస్ టు చెక్ ద ఈచ్ ఐఓ డివైస్ ఇన్ సీక్వెన్స్. దిస్ చెకింగ్ ఈజ్ అచీవ్డ్ బై ద కంటిన్యూస్ పోలింగ్ సైకిల్. ఎస్ ప్రాసెసర్ కెనాట్ ఎగ్జిక్యూట్ అదర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ సీక్వెన్స్. ఇక్కడ ఏమంటుంది, ఏదైతే మన ప్రాసెసర్ ఉంటుందో అది ప్రతి ఐఓ డివైస్ని సీక్వెన్స్గా చెక్ చేస్తుంది. ఎలా? దానికంటే పూలింగ్ చెక్ అని ఉంటుంది, దాంట్లో చెక్ చేస్తూ ఉంటుంది. సో ప్రాసెసర్ దీనివల్ల ఏమవుతుంది, సీక్వెన్స్గా చెక్ చేస్తుంది కాబట్టి సైమల్టేనియస్గా వేరే ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. అది మనకున్న ప్రోగ్రామ్లో ఐఓకి ఫస్ట్ పాయింట్. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బయట నుంచి వస్తుంది ఇన్పుట్, ఎక్స్టర్నల్ ఐసోక్రోనస్ అనే ఇన్పుట్ వచ్చడం వల్ల సిపియుకి ఒక బయట నుంచి ఐఓ ఇంటరప్ట్ వచ్చింది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను సిపియు వెళ్తుంది. సో ఎక్స్టర్నల్ ఐసోక్రోనస్ ఇన్పుట్ ఈజ్ యూజ్ టు టెల్ ద ప్రాసెసర్ అంటే సిపిఏ. ఓకేనా? దట్ ఐఓ డివైస్ నీడ్స్ టు అండ్ ఇట్స్ సర్వీస్. ఇప్పుడు చెప్పిన సిపియుకి ఒక ఇంటరప్ట్ వస్తుంది, ఎక్స్టర్నల్ ఇన్పుట్, ఐసోక్రోనస్ ఇన్పుట్, దాన్ని ఇంటరప్ట్ అంటారు. సిపియుకి అది వచ్చినాకనే అదే నాకు బయట ఒక సర్వీస్ చేయాలి ఐఓ డివైసెస్ కానీ వెళ్తుంది. హెన్స్ ప్రాసెసర్ డస్ నాట్ హ్యావ్ టు చెక్ వెన్ ఎవర్ ఐఓ డివైస్ నీడ్స్ ఇట్స్ సర్వీస్ ఆర్. ఇక్కడ బయట ఉన్న ఐఓ డివైసెసే బయట ఉన్న ఐఓ డివైసెసే మన ప్రాసెసర్కి అంటే సిపియుకి పంపుతుంది, నాకు సర్వీస్ కావాలి అని. ఇక్కడ ఏమవుతుంది, మన సిపియు కంటిన్యూస్గా ఐఓ డివైసెస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడ బయట నాకు ఒకవేళ ఐఓ డివైసెస్కి అవసరం ఉంటే ఇంటరప్ట్ పంపుతుంది. అలా అదే డిఫరెన్స్. ఐఓ డివైసెస్ చెప్తుంది, పోయి పని చేస్తుంది సిపియు, దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ సిపియు కంటిన్యూస్గా ఐఓ డివైసెస్కి దేనికి అవసరం ఉంది, దేనికి సర్వీస్ అవసరం కంటిన్యూస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కంటిన్యూస్గా ఐఓ డివైసెస్ చెక్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ డ్యూరింగ్ పూలింగ్ ప్రాసెసర్ ఈజ్ బిజీ అండ్ దేర్ఫోర్ హ్యావ్ సీరియస్ అండ్ డ్రామాటికల్ ఎఫెక్ట్ ఆన్ సిస్టమ్ అవుట్పుట్. సో ఇది కంటిన్యూస్గా సీక్వెన్స్లో ఒకటి అయిన తర్వాత ఒక ఐఓ డివైస్ చెక్ చేస్తుంది కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ అవుట్పుట్ పైన బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ ఏమవుతుంది, త్రూపుట్ అనేది ఎక్కువ అవుతుంది, ఇట్ ఇంక్రీజెస్. ఇంకా ఇంట్ ఇంప్లిమెంట్స్ వితౌట్ ఇంటరప్ట్స్ హార్డ్వేర్ సపోర్ట్.
ఇంటరప్ట్ హార్డ్వేర్ సపోర్ట్ లేకుండా ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఇంటరప్ట్ హార్డ్వేర్ సపోర్ట్ అనేది అవసరం. మరి డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇంటరప్ట్ స్టేటస్ పైన డిపెండ్ కాదు. ఇక్కడ మాట మన ఇంటరప్ట్ స్టేటస్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరప్ట్స్ అని మాట్లాడుకున్నాం. సో ఇంటరప్ట్ మస్ట్ బి ఎనేబుల్ టు ప్రాసెసర్ ఇంటరప్ట్ డ్రివెన్ ఐఓ. అర్థమైందా? కావాల్సిన ఇంటరప్ట్స్ మస్ట్ బి ఎనేబుల్ చేయాలి ప్రాసెసర్కి, కావాల్సిన ప్రాసెసర్ ఆపరేషన్ చేయాలంటే. సో ఇట్ డస్ నాట్ నీడ్ ఇనిషియలైజింగ్ ఆఫ్ స్టాక్ సిస్టమ్ throughput decreases as number of IO devices. సో దీనికి ఏం ఇనిషియలైజేషన్ అవసరం లేదు. స్టాక్ సిస్టమ్, ఎందుకంటే స్టాక్ సిస్టమ్ త్రూపుట్ డిక్రీజెస్. అయితే స్టాక్ సిస్టమ్ త్రూపుట్ ఉంటుందో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఎప్పుడైతే ఐఓ డివైసెస్ పెరిగినాకో. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇనిషియలైజేషన్ ఆఫ్ స్టాక్ అనేది అవసరం. ఇక్కడ ఇనిషియలైజేషన్ ఆఫ్ స్టాక్ అవసరం లేదు. ఇంకా సిస్టమ్ త్రూపుట్ అనేది ఐఓ డివైస్ పెరిగినప్పుడు తగ్గిపోతుంది. ఇక్కడ సిస్టమ్ త్రూపుట్ ఐఓ డివైసెస్ పెరిగినప్పుడు ఏం ఎఫెక్ట్ కాదు. ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది మరి? సిస్టమ్ త్రూపుట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఐఓ డివైసెస్ కనెక్టెడ్ టు స్టాక్. అర్థమైందా? ఇక్కడ స్టాక్ అవసరం లేదు, ఇక్కడ స్టాక్ అవసరం ఉంది. ఇక్కడ సిస్టమ్ త్రూపుట్ అనేది నెంబర్ ఆఫ్ ఐఓ డివైసెస్ పెరిగిన కొన్ని సిస్టమ్ త్రూపుట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ త్రూపుట్ అనేది నెంబర్ ఆఫ్ డివైసెస్ పైన డిపెండ్ అయ్యి ఉండదు. అదే డిఫరెన్స్ ప్రోగ్రామ్డ్ ఐఓకి ఇంటరప్ట్ డ్రివెన్ ఐఓకి.